మన ఆర్ తెలుగు తరపున అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సార్ ఉన్నారు, ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పినిపే విశ్వరూప్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలా ఉంది సార్ పాలన? ఎలా చేస్తున్నారు సార్ మీరు? చాలా అద్భుతంగా ఉంది పరిపాలన. నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి సంక్షేమం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవ్వని హామీని కూడా ఇవాళ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వలేదు. సచివాలయ వ్యవస్థ ద్వారానే 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 60,000 దాదాపు హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ మిగిలిన డిపార్ట్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడే రీసెంట్గా డిఎస్సి కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి మా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేసింది. 25,000 కోట్ల ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4 విడతలు ఆశ్రయించారు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎప్పుడు కూడా విద్య పట్ల దాని గురించి ఆలోచించలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విద్య ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించడమే కాకుండా స్కూల్కి రిలీజ్ అయిన రోజునే ఒక బ్యాగ్ నిండా పుస్తకాలు, 3 జతల యూనిఫారాలు, బెల్టు, షూసు, అన్ని సాక్స్లు అన్నీ ఇచ్చి అదేవిధంగా వాళ్ళ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా దాదాపు 45,000 లక్షల మందికి ఈరోజు అమ్మఒడి ఇస్తున్నారు. అదేవిధంగా 45 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మందికి 75,000 ఇచ్చే కార్యక్రమం. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు, రోడ్లు కాదు. అభివృద్ధి అంటే అసలైన అభివృద్ధి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. విద్య ఒకటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన బాటలోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా దాదాపు 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏర్పాటు చేసి ఆ వర్గాల యొక్క ఆత్మాభిమానాన్ని పెంచారని మేము భావిస్తున్నాం. ఆ విధంగా చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చెప్పని అనేక కార్యక్రమాలు. గతంలో నిరుద్యోగ భృతి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ జగన్మోహన్ జాబ్ రావాలంటే బాబు రావాలన్నాడు 2014లో. ఈరోజు ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఈవేళ యువతలో ఒక ఆశని నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. వాళ్ళందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత భారీ మెజార్టీతో 2వ సారి ముఖ్యమంత్రి కావడం తథ్యం.